ఎస్ జయరామ్ గారు, సో రాజకీయాలు చూస్తున్నాం. నిన్నటికి నిన్న అటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ తో భేటీ కావడం, ఒక పక్క ఈ ఫిరాయింపు ఎమ్మెల్యే గురించి మనము ఎన్నో రోజుల నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం. కానీ మళ్ళీ తాజాగా అటు స్పీకర్ నోటీసులు వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ ప్లాన్ ఏంటి అన్నది ఏకంగా సీఎం తోనే భేటీ అయ్యి మాట్లాడుతుంది, అది సీఎం నివాసంలోనే. కాబట్టి సో ఏంటి అసలు ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఇక్కడ కొత్త స్ట్రాటజీలు ఏమైనా అమలు కాబోతున్నాయి అని అనుకోవచ్చా? యా స్మిత, మీకు ప్యానెల్లో ఉన్న వెంకటరెడ్డి అన్నకు ప్లస్ తమ్ముడు లింగం యాదవ్ కి నమస్కారాలు, రానున్న ప్యానెల్ మెంబర్స్ కూడా నమస్కారాలు. ఇక్కడ మనము ఆలోచించాల్సిందే ఒకటే చెప్పాలంటే, తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, నేతి బీరకాయలలో నెయ్యి ఉండదు, ఎమ్మెల్యేల మాటలలో నిజాలు లేవన్న విషయం. ఈ రెండు మనం తెలుసుకోవాలి. సామెతను కొంచెం నేను వీళ్ళకి అనుగుణంగా చెప్పాను. అంటే నేతి బీరకాయలలో నెయ్యి ఉంటుంది అనుకుంటే తప్పు, ఎమ్మెల్యేల మాటలో నిజాలు ఉన్నాయన్నా కూడా తప్పే. ఒకవేళ కనుక ఈ ఎమ్మెల్యేలు చెప్పిందే నిజం అనుకుంటే, దానం నాగేందర్ అంతకు ముందు కూడా సేమ్ ఇదే మాట చెప్పేసి బీఆర్ఎస్ లో జాయిన్ అయింది. కాన్స్టిట్యున్సీ ఏమాత్రం అభివృద్ధి చేసిండు? దానం నాగేంద్ర కాదు, 54 మంది ఎమ్మెల్యేలు, ఫిరాయింపు ఎమ్మెల్యేలు అప్పుడు బీఆర్ఎస్ లో జాయిన్ అయింది. అంటే 54 కాన్స్టిట్యున్సీలు బాగుపడాలి కదా మరి. కనీసం ధర 4 కాన్స్టిట్యున్సీలన్నా బాగుపడే పోనీ లేదు. అంటే వీళ్ళకి ఏంటంటే అవకాశము కోసము, అవకాశాన్ని చేజిక్కించుకోవడం కోసము, అక్రమార్జన కోసము, అవినీతి కోసము, ఇంకా చెప్పాలంటే భూ కబ్జాల కోసము, సిగ్గెగ్గు లేకుండా బెదిరింపులు పాల్పడడం కోసం, వీటిని కాపాడుకోవడం కోసము గత ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ లో జాయిన్ అయిన ఎమ్మెల్యేల పరిస్థితి అదే, ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయిన ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అదే. ఓవరాల్ గా ఒక పార్టీ గుర్తుతో గెలిచి మరొక పార్టీలో జాయిన్ కావడం అంటే అంతకంటే అసహ్యమైనది ఒకటి కాదు. అంటే ఇండియా తిండి తిని పాకిస్తాన్ పాడబడినట్టు. ఇక్కడ తిండి తినేసి ఈ నేల మీద ఉండేసి కొంతమంది దుర్మార్గులు పాకిస్తాన్ పాడపడుతున్నట్టుగా. వాళ్లకు వీళ్లకు పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు వచ్చేసేమో దేశాన్ని డైరెక్ట్ గా నాశనం పట్టిస్తే, వీళ్ళు వచ్చేసేమో ఇండైరెక్ట్ గా మాటలు చెప్పి మోసపూరితమైన మాటలతోని భ్రష్టు పట్టించేసి నాశనం చేస్తున్నారు. అంటే దీంట్లో పెద్ద గొప్ప వింత అనేది ఏం లేదు. కానీ ఇప్పుడు టాస్క్ ఏంటంటే, స్పీకర్ గారికి, గడ్డం ప్రసాద్ అన్నకి ఇప్పుడు వీళ్ళకు నోటీసులు ఇచ్చిండు, వాళ్ళు సంజయ్ ఏమి ఇస్తారు అంటే ఒక యూనివర్సల్ ఫామ్ ఎన్నుకోవాలి. ఆ యూనివర్సల్ జాయిన్ అయ్యేటప్పుడు ఇదే మాట, సో ఎక్స్ప్లెనేషన్ ఇదే మాట. అంటే దీన్ని ఏం చెప్తాం అంటే, వీళ్ళకు చట్టపరమైన విషయాలలో ఎల్లోస్కులు ఉంటే తప్పించుకోవడానికి ఉంటుంది తప్పితే, సో ఇది ఆత్మవిమర్శన చేసుకోవడం కానీ, అంతరాత్మ సాక్ష్యం కానీ, అంతర్కరణ శుద్ధితో వీళ్ళు ప్రమాణాలు చేస్తుంటారు. ఆ విధంగా కానీ ఇది కరెక్ట్ కాదన్న విషయం అందరూ తెలుస్తుంది. ఇది ఒట్ట మోసపూరితమైన ప్రకటనే, అందులో డౌట్ ఏం లేదు. ఇంకొక విషయానికి వస్తే, ఈరోజు దానం నాగేందర్ కావచ్చు, నిన్న 9 మంది ఎమ్మెల్యేలే మరి అటెండ్ అయ్యండి. మరి కడియం శ్రీ గారు ఎందుకు అటెండ్ కాలేదు? మరి అదెందుకో తెలియదు. అంటే ఇప్పుడు రేవంత్ విషయానికి వస్తే, ఒక ముఖ్యమంత్రిగా దీనిపైన ఎట్లా స్పందించాలి అనే విషయం ఇక్కడ కీలకమైంది. దీని మీద ఎప్పుడు నోరేసుకొని మాట్లాడే ముఖ్యమంత్రి మరి ఈ విషయంలో కూడా అదే టెంపోలో స్పందిస్తాడా అనేది $1 మిలియన్ ప్రశ్న. టెంపో స్పందించకపోవడం కాదు, అసలు ఆ స్పందన ఉంటుందా అనేదే $1 మిలియన్ ప్రశ్న. అంటే మీరు మీ పార్టీలలో గెలిచిన తర్వాత ఇతర పార్టీలో జాయిన్ అవ్వటం అనేది, రిజైన్ చేసి జాయిన్ అవుతే అది మీరు హీరోలు అంటారు. లేదు అక్కడ పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పుడు రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ఇంతకంటే సిగ్గుచేడు ఒక్కడన్నా గెలుస్తాడా మళ్ళీ అనేది పెద్ద డౌట్. ఒక్కడన్నా గెలవడం పెద్ద డౌట్. అంటే ఈ రోజు ఈ 10 మందికి ఏం చెప్తారు? బీజేపీ తనకి వెళ్ళొచ్చు, బీఆర్ఎస్ తనకి వెళ్ళొచ్చు. అప్పుడేంటి పరిస్థితి? అంటే మనము ఎప్పుడైనా కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యి రాజ్యాంగాన్ని అవహేళన చేసి, అవమానపరిచి, ఆ ఓటర్ని అగౌరవపరిచి, ఈరోజు మీ వ్యక్తిగత ప్రయోజనాల స్వార్థాల కోసము పార్టీలు మారటం, అది ఎవ్వరికి మంచిది కాదు.
గత ప్రభుత్వానికి మంచిది కాదు, అది మనకు తెలిసిపోయింది. ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. అలాంటి ఎంకరేజ్మెంట్ చేస్తే రేపు మీకు ఇలాంటి పరిస్థితి వస్తే సేమ్ ఇలాంటి డిస్కషన్లోనే మనం మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఎప్పుడు కూడా ఇది సరి అయిన పంతా కాదు. దీన్ని ఎంకరేజ్ చేయొద్దు. అసలు యాక్చువల్గా ఏంటంటే మంచి హ్యాపీగా ఉంది గవర్నమెంట్, ఎంకరేజ్ చేయకూడదు. ఆయన ఏదో అన్నాడు, ఈయనేదో ఇప్పుడు ఒకటే చెప్తారు. ఇప్పుడు ఏం చెప్తారంటే కాంగ్రెస్ మా ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నాడు కాబట్టి మేము లాగేసుకున్నాము, జైన్ చేసుకున్నాను. కూలగొట్టడం అనేది మస్తుగా అంటారు, కానీ ఈరోజు మీరు జైన్ చేసుకునే దాన్ని ఈరోజు ప్రభుత్వ ప్రతిష్ట ఒకవేళ కనుక ఎలక్షన్లోకి పోతే ఎలా ఉంటుంది అనేది, పోతుందా పోదా అనే విషయం తర్వాత ఉందా, పోవాల్సి వస్తే అప్పుడు ఎలా ఉంటది అనేది ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీలో, ఏ రాష్ట్రం అయినా కూడా దీన్ని డెఫినెట్ గా పునరాలోచించుకోవాలి. ఒక్క చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను దయచేసి. 2019 కర్ణాటక లోపల అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఇలానే ఇరుకునబెట్టి కూలగొడుతుంది ప్రభుత్వాన్ని. కూలగొట్టేసినప్పుడు రమేష్ గారు, అప్పటి స్పీకర్ రమేష్ గారు నిండు సభలో ఆయన ఒక మాట చెప్పాడు, చాలా వాల్యుబుల్ వర్డ్ చెప్పాడు. దోపిడీ చేయడానికి చెంబల్లోయల్లో దొంగల కన్నా కనికరం ఉంటదేమో, కానీ ఈరోజు హౌస్ లో ఉన్న ఈ దొంగ ఎమ్మెల్యేలకు ఎలాంటి సిగ్గు ఎగ్గు లేదు, కనికరం అసలే ఉండదు. ఉంటది అనుకోవడం కూడా ఈరోజు నేను బాధపడాల్సిన పరిస్థితి అని చెప్పేసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నంత లాంటి స్పీచ్ ఇచ్చిండు. దాన్ని అందరం గౌరవించాం. అప్పుడు కాంగ్రెస్ ను అలా చేయడం అనేది డెఫినెట్ గా తప్పన్నాం. అంటే ఆ గౌరవం అనేది మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చేంత ప్రొజెక్షన్ వచ్చింది. అంటే ఎప్పుడు కూడా ఇట్లాంటి పని చేస్తే ప్రజలు గమనిస్తూ ఉంటారు. ప్రజలు నష్టపోయిన వాళ్ళ వెంటనే ఉంటారు అనే విషయాన్ని ప్రభుత్వాలు తెలుసుకుంటే బాగుంటుంది అన్నది ఇట్స్ మై సిన్సియర్ అపీల్. ఓకే అండి, వెల్కమ్ బ్యాక్ టు యూ అగైన్. ఎస్ లింగం యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి.